హాయ్ గాయ్స్, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే పాలకొల్లు వెళ్తున్నాము. పాలకొల్లు దేనికి వెళ్తున్నామంటే మన క్షీరారామలింగేశ్వర స్వామి పంచారామాలు వీడియోలు చేస్తున్నాం కదా మనం. పంచారామాల్లో ఇప్పుడు వచ్చి వెళ్ళేది సెకండ్ టెంపుల్ అన్నమాట. ఇప్పుడు మనం ఆ సెకండ్ టెంపుల్ వెళ్ళబోయే ప్లేస్ ఏంటంటే పాలకొల్లు క్షీరారామలింగేశ్వర స్వామి ఆలయానికి వెళ్తున్నాము. ఇప్పుడే మనం తెరవలి నుంచి ఈ మార్టేరు, ఈ పెనుగొండ, ఈ రూట్ ఉంటుంది కదా, ఆ రూట్లోకి అయితే ఎంటర్ అయ్యాము. రోడ్డు చూడండి, రోడ్డు ప్యాచ్ వర్క్లు చేశారు కానీ అస్సలు బాగలేదు. అంటే నేను జర్నీ చేయాల్సిన 35 కిలోమీటర్స్ మాత్రమే. అందుకే నేను స్కూటీ వేసుకుని వెళ్తున్నాను. రోడ్డు మాత్రం ఎరగ తీసేస్తుంది పట్టుకుని. ఈ రోడ్లన్నీ ఎప్పటికి వేస్తారో, ఎప్పుడు మేము స్మూత్గా జర్నీ చేస్తామో చూడాలి. పక్కన కాలువ చూసారా ఎంత బాగుందో. గోదావరి జిల్లాలు మినీ కేరళ మాట. ఇది కేరళ రెప్లికేషన్. మినీ కేరళ ఏముందలే. కేరళ ఒకటే, అలాగే గోదావరి జిల్లాలు ఒకటే, దేనికదే కదా. పాలకొల్లు వెళ్తున్నాం కదా, మనది ఆల్రెడీ ఒక వీడియో వచ్చింది. అదేంటంటే ద్రాక్షారామానికి సంబంధించి. ఈ వీడియోకి వచ్చి లాస్ట్ వీడియో, ఈ వీడియో ముందు వీడియో అది వచ్చి ద్రాక్షారామం భీమేశ్వర స్వామి ఆలయాన్ని అయితే మనం పోస్ట్ చేసాము. ఆ వీడియో చూడలేని వాళ్ళు ఎవరన్నా ఉంటే వెళ్ళి ఆ వీడియో చూడండి. వీడియో చాలా బాగా వచ్చింది, బాగుంటుంది. ఇటు కొబ్బరి, ఇటు సైడ్ కాలువ, ఇవన్నీ చూడండి ఎంత బాగున్నాయి. కాలువ, అలాగే కాలువ గట్టు మీద కొబ్బరి చెట్లు. అలాగే పాలకొల్లు వాళ్ళు ఎవరన్నా ఉంటే, ఇంకా పాలకొల్లు చూడాల్సిన ఏమైనా ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను చూడడానికి, మీకు చూపించడానికి కూడా ట్రై చేస్తా. కొబ్బరి చెట్లు అవన్నీ కనపడుతున్నాయి అనుకోండి కదా. సరే, ఎన్ని కొబ్బరి చెట్లు ఉన్నాయో. ఇది ఇటు సైడ్ కాలువ, ఇటు సైడ్ చూడండి ఎన్ని ఉన్నాయో కొబ్బరి చెట్లు. మన గోదావరి జిల్లాలో ఏంటంటే నేచర్కి పెట్టింది పేరు అన్నమాట ఇది. దారిలో చాలా చోట్ల రోడ్లు కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది, చాలా చోట్ల. ఇంకా చాలా చోట్ల జరగాల్సింది కూడా ఉంది. చూసారు కదా రోడ్డు ఎలా ఉందో. కొత్త రోడ్డు అయితే వేస్తున్నారు ఇక్కడ.
తొందరగా ఈ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు రోడ్లు స్పీడ్గా వేసేస్తే మాకులాగా ఇలా వర్క్ మీద బయటికి తిరిగి వాళ్ళు అందరూ కూడా కొంచెం హ్యాపీగా ఉంటారు. ఎట్టకేలకు ఒక గంట జర్నీ తర్వాత మనం ఆలయానికి అయితే రీచ్ అయ్యాం. పాలకొల్లు ఇదేంటంటే తలభాగం అని చెప్తారు. ఇక్కడ పడింది ఏంటంటే తారకాసురుని చంపినప్పుడు శివలింగాన్ని కార్తికేయుడు ఖండాలుగా ఖండించాడు కదా, అది శివలింగం యొక్క తలభాగం అని ఇక్కడ చెప్తారు. లోపలికి ఎంటర్ అవగానే గాలిగోపురం నుంచి లోపలికి ఎంటర్ అవగానే ఇట్లా ఫ్లెక్సీలు అయితే కనపడతాయి. పంచారామాలు ఏమేంటి, అలాగే ద్వాదశ జ్యోతిర్లింగాలు కూడా ఇక్కడ కనపడతాయి ఎంట్రన్స్లో. ఇది ఈ ఆలయం యొక్క గాలిగోపురం. చూడండి, చాలా ఎత్తులో అయితే ఇక్కడ గాలిగోపురం కనిపిస్తుంది. ఆలయం ముందుగానే ధ్వజస్తంభం అనేది ఉంటుంది. ఇక్కడ మీరు ఈ వీడియోలో రెండు కూడా చూడొచ్చు. ధ్వజస్తంభానికి ముందుగా గాలిగోపురం నుంచి లోపలికి వెళ్ళగానే ఇక్కడ శివుని ప్రతిమ అయితే చాలా అందంగా అయితే కనపడుతుంది. శివుడు ప్రతిమ వెనక వైపున ధ్వజస్తంభం ఉంటుంది. అక్కడి నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే ఒక పెద్ద గంట అయితే కనపడుతుంది. ఆ గంట దాటి ముందుకు 2 అడుగులు వేయగానే నందీశ్వరుడు దర్శనమిస్తాడు. నందీశ్వరునికి ఎదురుగానే మెయిన్ ఆలయం యొక్క గర్భగుడి, అలాగే క్షీరరామలింగేశ్వర స్వామి దర్శనమిస్తారు. నెక్స్ట్ ఇక్కడ ఈ ఆలయంలో ఏంటంటే చాలా దేవతామూర్తుల యొక్క ప్రతిమలు అనేవి ఇక్కడైతే కనపడతాయి. మీరు ఈ వీడియోలో చూడొచ్చు. చాలా దేవతలు అలాగే దేవుళ్ళు యొక్క ప్రతిమలు అనేవి ఇక్కడ వీడియోలో కనబడతాయి. ఈ ఆలయంలో గర్భగుడికి పక్కనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయము మరియు శ్రీ లక్ష్మీ సమేత జనార్దన స్వామి దేవాలయము ఉంటాయి. ఈ లక్ష్మీ సమేత జనార్దన స్వామి ఈ ఆలయానికి క్షేత్రపాలకుడు అని ఇక్కడ స్థల పురాణం అయితే చెప్తుంది. ఈ క్షేత్రంలో శివలింగాన్ని త్రేతాయుగంలో శ్రీరాముడు ప్రతిష్ఠించాడని ప్రతీతి. అలాగే ఇక్కడ శివలింగం తెలుపు రంగు వర్ణంలో కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ శివలింగం యొక్క ఎత్తు వచ్చి 2.5 అడుగులు ఎత్తు ఉంటుంది. ఏటా ఉత్తరాయణ దక్షిణాయన ప్రారంభంలో సూర్యోదయ సమయంలో కిరణాలు పెద్ద గోపురం నుండి శివలింగంపై పడతాయి. ఈ ఒక్క ఆలయాన్ని దర్శిస్తే మరి ఎటువంటి వేరొక ఆలయాన్ని దర్శించవలసిన అవసరం లేదని ఇక్కడ చెప్తున్నారు. అది ఎందుకంటే ఈ ఆలయం లోపలే చాలా చిన్న చిన్న దేవాలయాలు మరియు గోడలపైన అనేక దేవతామూర్తుల ప్రతిమలు అనేవి చెక్కబడి ఉన్నాయి. ఈ వీడియోలో కనపడుతుంది చూడండి, శ్రీ సతీదేవి భస్మ శివతాండవం, అలాగే శ్రీ వీరభద్ర శివతాండవం. ఈ ప్రతిమల దగ్గర మాత్రం నాకు ఒక్కసారిగా ఒళ్ళు జలధరించినట్టు అయితే అనిపించింది. మీరు కూడా ఈ ఆలయానికి ఖచ్చితంగా వెళ్ళండి. ఎందుకంటే డివోషనల్ ఫీల్ అనేది పొందాలంటే ఖచ్చితంగా ఈ ఆలయాన్ని అయితే దర్శించాలి.
ఇక్కడ ఫలకంపై అష్టాదశ శక్తి పీఠాలు అయితే చూపిస్తున్నాయి. ఇదండి మన వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.